మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కూన రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందినటువంటి రాజు గత కొంతకాలం నుంచి వాళ్ళ అమ్మతో కలిసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి అమ్మ నేను మళ్ళీ వస్తా అని చెప్పి తల్లికి చెప్పినటువంటి వ్యక్తి తమ స్వగ్రామానికి చేరుకునేటువంటి క్రమంలోనే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది వేగుర్పల్లి శివార్లో ఉన్నటువంటి ఓ వ్యవసాయ బావిలో కారు బోల్తాబడింది, దీనిలో మునిగిపోయింది. ఈ నెల 3వ తేదీన బయలుదేరినటువంటి అతను రేణుకుంట టోల్ ప్లాజా దగ్గర 12 గంటలన్నర 1 గంట ప్రాంతంలో ఆ సీసీ ఫుటేజ్ నమోదైంది, ఆ రికార్డ్స్ అయినాయి. ఆ తర్వాత ఇంతకీ ఆ ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి తల్లి, అలాగే ఆ కారు కిరాయికి అయితే ఎవరిచ్చారో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ జిపిఎస్ ట్రాకింగ్ దాంతో వెతకడం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆ ట్రాకింగ్ ఇక్కడ దానికి వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి ఏమన్నా తప్పు గూగుల్ మ్యాప్ లాగా తప్పు చూపిస్తుందా ఇంకేమన్నా అనే కోణంలో మిస్సింగ్ కేసు ఈ నెల 5వ తేదీన నమోదైంది. ఏం జరిగిందో అర్థం కాక చాలా హైరాణ పడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. అంతా వాళ్ళ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా గాలించడం జరిగింది. అయితే ఇక్కడే ఆగిపోవడంతో ఆ కారు దీనిలో పడిపోయింది. దాంతో దాదాపు 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. 2 మోటార్లు పెట్టేసి ఆ పొక్లైన్ ఇతర జేసీబీ వాహనాల ద్వారా ఈ కారును బయటకు తీయడం జరిగింది. ఈ కారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎక్కడ అక్కడ ఊడిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది గ్రామస్తులు ఇతరుల సహాయ సహకారాలతో వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మొత్తం మీద రాజు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ తనతో చివరి మాటలు ఇవే అని చెప్పి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా వారు ఒక్కసారిగా దుఃఖ సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అనుమానాస్పదమైనటువంటి మృతిగా కేసు నమోదైంది. మరి హతమార్చారా లేదంటే ప్రమాదవశాత్తు చనిపోయాడా లేదా బలవన్ మరణానికి పాల్పడ్డారా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఆయన ముత్తూట్ ఫైనాన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మిత్రులు ఉన్నారు. చాలా ఆందోళనతో గత 4-5 రోజుల నుంచి వెతుకుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈ బావి ఉంది కదా ఇక్కడనే, దీనిలోనే మనం ఆ కార్ బయట వచ్చింది. అసలు మీకు ఎప్పుడు తెలిసింది, ఏమైంది అసలు దీనికి సంబంధించి? మాకు 4th కారు సెల్ఫ్ డ్రైవ్లో హైదరాబాద్లో తీసుకొని 3rd సాయంత్రం తీసుకొని హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ ఎప్పుడైనా విలేజ్కి వస్తుంటాడు కారు తీసుకొని. అదేవిధంగా ఆ రోజు కూడా వెళ్ళిండు. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. మేము అక్కడ బంక్ నుంచి డీజిల్ కొట్టించుకున్న బంక్ నుంచి ట్రాక్ చేసి ఈ కార్ లొకేషన్ ఓనర్కి తెలిపగా సెల్ఫ్ డ్రైవ్ కార్లో లొకేషన్ ఉంటుంది కనుక మిత్రుంది అది ఎట్లా తెచ్చుకున్నాడు ఆ కార్ లొకేషన్ పంపగా ఆ లొకేషన్కు ఇక్కడనే చూపెట్టడం జరిగింది. ఆ లొకేషన్కు మేము వచ్చి చూడగా ఇక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కారు ఆనవాళ్ళు కానీ ఏం కనిపించకపోగా తెల్లారి వాళ్ళ అమ్మ మేము ఫ్రెండ్స్ పోయి మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ గారు మిస్సింగ్ కేసు కూడా దాని మీద ఫైల్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వెతికిన తర్వాత మళ్ళీ ఇటు ఎందుకు డౌట్ వచ్చి వాళ్ళ తమ్ముడు ఇటు వచ్చి చూడగా కార్ది వీల్ క్యాప్ ఒకటి ఆ నీళ్ళల్లో కనబడ్డలు ఇదే కార్ మోడల్ వీల్ క్యాప్ అని డౌట్ వచ్చి నిన్న అందరం ఇక్కడ వచ్చేసిన తర్వాత నిన్న సిఐ గారు ఇక్కడ గ్రామ పెద్దలు నాయకులు అందరూ వచ్చి అందరిగా ఊరు ప్రజలందరం కలిసి ఇక్కడ మోటార్లు పెట్టి నీళ్లు ఒడగొట్టి జేసీబీ సాయంతో తీద్దామని చూసేసరికి అందులో నుండి కారు బిడి భాగాలు కొన్ని బయటకు రావడం జరిగింది. ఫస్ట్ దాంతో కన్ఫామ్ అయ్యి ఇక్కడనే నైట్ నుంచి మొత్తం అవన్నీ వాటర్ అవన్నీ తీసి చూడగా కారుతో సహా ఈ మా ఫ్రెండ్ రాజు కూడా మృతి చెంది దాంతో పాటు బయటకు. రాజుకు వివాహం అయిందా, ఏమన్నా అప్పుల బాధ ఉందా లేకుంటే ఏదైనా ఇబ్బంది ఉందా? వివాహం కాలేదు, అప్పుల బాధ అంటూ ఏం లేదు. సాఫ్ట్ కార్నర్ ఉంటాడు, వాడు జాబ్ చేసుకుంటాడు, కన్నా చదువుకున్నాడు. అలాంటి చెల్లె ఉంటే చెల్లె పెళ్ళి అయింది, వాళ్ళు వెల్ సెటిల్, పెద్ద పెళ్ళికి ఇచ్చుకున్నారు. ఫాదర్ చనిపోయిండు, వాళ్ళ నాన్న కూడా బావిలో పడి చనిపోయిండు అన్నారు. అంటే ప్రమాదవశాత్తు చనిపోయిండు వాళ్ళ నాన్న, లేకుంటే వాళ్ళ నాన్న కూడా జారి పడి చనిపోయిండు. అప్పుడు ఎంతకాలం 2 years అయిపోతుంది వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయి. మీరు ఏంటి ఎవరి మీద అనుమానాలు మీకు ఏంటి? ఎటువంటి అనుమానాలు అయితే ఏం లేవు. ఈ రోడ్ చూస్తే స్పీడ్ వచ్చినట్టున్నాడు, తెలియక టర్నింగ్ మీద ఇలా పడ్డట్టు ఉన్నది. లేకపోతే ఇప్పుడు 10 days బట్టి ఎవరైనా వాడు అంతా ఏం చెప్పుకోలేదు. సరే ఉంటే చెప్పుకుంటుండే, అంత చెప్పుకోలేనంత బాధలు అయితే ఏం లేవు వానికి. ఓకే, మీరు చెప్పండి, మీకు ఎంతవరకు తెలుసు, ఎంతకాలం నుంచి తెలుసు? మాకు చిన్నతనం నుండి రాజు అనే వ్యక్తి తెలుసు. ఆ రోజు 4వ తారీఖు పొద్దున ఉదయం 2:30 టైంలో జీపీఎస్ ట్రాకింగ్ ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ రోజు నుండి కొంచెం మాకు అనుమానం ఉండదు.
మానకొండ మండలంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సిఐసార్ కూడా సహకరించారు మాకు, సీసీటీవీ ఫుటేజ్లు ఎంక్వైరీ చేయడం కానీ, మాతో పాటు తిరగడం కానీ, కానిస్టేబుల్ అని ఇచ్చి సార్ వాళ్ళని ఇచ్చి పంపించడం కానీ జరిగింది. అలాగే మాకు వాళ్ళ చనిపోయిన మృతుని వాళ్ళ తమ్ముడు ఇటు నుండి వెళ్ళగా కార్ వీల్ క్యాప్ బయటపడడంతో డౌట్ వచ్చి చూడగా గ్రామస్తులం అందరం మోటార్లు పెట్టి తీసి పుక్లైన్ తోటి తీయగా కార్ వీడి భాగాలు బయటకు వెళ్ళి కనిపించడంతో తీయగా అందులో డెడ్ బాడీ కనబడింది. అంటే వాళ్ళు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? ఇక్కడ వ్యవసాయ భూములు ఏమన్నా ఉన్నాయా ఏంటి అసలు? గత 7 years నుండి హైదరాబాద్లో ఉంటున్నారు. అక్కడనే సెటిల్, జాబ్ పర్పస్లో అక్కడనే సెటిల్ అయ్యారు. ఇక్కడ వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉంటే తీసేసుకున్నారు, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేసేసారు, వెల్ సెటిల్డ్ వాళ్ళు అందరూ ఓకే. అంటే దాదాపు 10 రోజుల నుంచి ఉంది కదా, పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు? పరిస్థితి అనేది ఇంకా అది మేము కూడా దగ్గర నుండి చూడలేదు, అది తీసిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఇక అవును. చాలా విషాదకరమైనటువంటి విషయంగా భావించవచ్చు. దాదాపుగా ఒక రకంగా చూస్తే ఇది ఎప్పుడు వచ్చి వెళ్ళేటువంటి దారి, ఎప్పుడు వచ్చేటువంటి వెళ్ళే దారి అయినప్పటికీ కూడా రాత్రి కావడము, మరేమన్నా ఈ టర్నింగ్ ఉండడం వల్ల అదుపు తప్పి బోల్తా పడిందా, మరేదైనా కారణమా? కార్ అయితే ఏమీ యూజ్ లేకుండా పోయింది. అలాగే పోలీసులు ఇక్కడికే వచ్చి పలుమార్లు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే బయటకు తీశారు. చాలా గంటల పాటు శ్రమించి బయటకు తీసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా వారు ఎట్లా చూస్తున్నారు ఏంటి? మనకు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు ట్రేస్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. పలు కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏంటి అసలు హత్య, ఆత్మహత్య లేదంటే ప్రమాదమా అనేటువంటి కోణంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా చాలా లోతుగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు సైతం గత 4 రోజుల నుంచి ఎప్పుడైతే మిస్సింగ్ కేసు నమోదైందో, మిస్సింగ్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఇటు గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు వీళ్ళందరూ కలిసి పోలీసులు సైతం ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేసి గత రాత్రి అయితే కనుగొనడం జరిగింది. వాడి బాడీని తీయడం జరిగింది. మనకు చూస్తున్నాం ఆనవాళ్ళంతా కూడా చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. చాలా శ్రమించాల్సి వచ్చింది. ఏంది అసలు రీజన్ ఏంటి, ఎట్లా ప్రాథమికంగా ఏం నిర్ధారించారు మనం తెలుసుకుందాం. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఈ నెల 5వ తేదీన మానకొండూరులో కంప్లైంట్ మిస్సింగ్ కేసు నమోదైనట్టుగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సంగం రాజు వాళ్ళ మదర్ పేరు స్వరూప. వాళ్ళు గత కొంతకాలం నుంచి అంటే వాస్తవంగా వాళ్ళు ఊటూరు వాస్తవ్యులు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. ఈయన కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. రెంట్ పర్పస్లో కారు కూడా తీసుకొని తిరుగుతుంటాడు, అటు ఇటు ట్రిప్లు చేస్తుంటాడు. 3rd నాడు ఈవినింగ్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరి ఇట్లా ఊరుకు పోతున్నా అని చెప్పి రావడం జరిగింది. వస్తూ కారు రెంట్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని డీజిల్ వేయించుకుంటాడు. అది కూడా మనం కేసులో డిటెక్ట్ చేసినాము. అయితే 4th నాడు మార్నింగ్ పెరిపెరల్గా 2:33 ఆ టైంలో కారుకున్న జీపీఎస్ రీడింగు క్లోజ్ అయిపోతుంది సడన్గా, ఆల్ ఆఫ్ సడన్. మనము అది వెరిఫై చేస్తే వెల్దీ పరిసర ప్రాంతాల్లో క్లోజ్ అయినట్టుగా ఉంది. అంటే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళ సొంత ఊరికి వచ్చినట్టుగా మనకు క్లారిఫై అయింది. 5th నాడు మనకు రిపోర్ట్ ఇచ్చారు. 5th నాడు కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ భాగంలో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాము, కుటుంబ సభ్యులతో, విలేజర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇట్లా బావిలో పడి ఉంటుందని మేము సస్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వేరే అదర్ రీజన్స్ లేదా వేరే టూర్కి ఏమైనా పోయిందా, వేరే ప్రదేశాలకు పోయిందా అన్నట్టుగానే డౌట్ పడ్డాము. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమి అనుమానాలు అయితే వ్యక్తం చేయలేదు. అయితే నిన్న మార్నింగ్ స్థానికులు కొంతమంది ఇక బావిలో కారుకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి అది అని చెప్పగానే ఇమ్మీడియట్గా మా టీం వచ్చి ఎస్ఐ మానకొండూరు ఇన్స్పెక్టర్ సంజీవ్ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చిన తర్వాత బావిలో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. ఆ వాటర్ని నిన్న విలేజర్ సహకారంతో ఒక 4 కరెంటు మోటార్లు పెట్టి వాటర్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము, క్రెయిన్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. విలేజర్ సహకారంతో నిన్న మిడ్ నైట్ 12:30, 1 o'clock ప్రాంతాన ఆ వాటర్ ఖాళీ చేయించి వెహికల్ని బయటకు తీయడం జరిగింది. చేస్తే అతను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నాడు. తీసినాము. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేసిండ్రు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ ఏం తెలుసో దాని ప్రకారంగా ఫర్దర్గా మూవ్ అవుతాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే ఒక
సంచలనంగా మారింది. ప్రమాదమా అనుమానాస్పదమైనటువంటి ఇదిగా కేసు నమోదైంది ప్రస్తుతానికైతే. దాని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తున్నాం ప్రతి పార్ట్ కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే వెల్దికి చేరినటువంటి వ్యక్తి 4వ తేదీ సిగ్నల్ ఆగిపోయింది. ఆ తర్వాత మిత్రులని ప్లస్ కుటుంబ సభ్యులని అన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది డ్రైవింగ్ సీట్లోనే ఉన్నారు. డ్రైవింగ్ సీట్లోనే కూర్చున్న తర్వాత మరి ఇటు వచ్చేటువంటి క్రమంలో పడిపోయాడా, లేకుంటే హైదరాబాద్ నుంచి రీచ్ అయ్యేటువంటి క్రమంలో పడిపోయాడా, ఏంటి అనేటువంటి కోణంలో సైతం వారు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వ్యవసాయ కుటుంబాలు. వీరికి సైతం ఇక్కడ ఊటూరులో వ్యవసాయం ఉంది. హైదరాబాద్లో సెటిల్డ్. గత 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇదొక విషాదంగా మారినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమ్మ నేను ఇంటి దాకా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళొచ్చినటువంటి క్రమంలో దాదాపు 10 రోజులు, దాదాపు 9-10 రోజుల తర్వాత ఈయన ఆచూకీ తెలియడం, అది కూడా మృతదేహంగా బయటకు రావడంతో పలు అనుమానాలకి తావిస్తుంది. ఇదంతా కూడా చాలా శ్రమించాల్సి వచ్చింది. దీనిలో మట్టి తోడారు, వాటర్ కూడా తీసిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం ఉండడము దీనికి సైతం చాలా ఇబ్బందికరంగా మారింది. పోస్ట్ మార్టం సైతం ఇక్కడే నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు, మిత్రులందరూ కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏం జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనే కోణంలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే పూర్తి సమాచారం మాత్రం పోలీసుల విచారణలో, సమగ్రమైన విచారణలో మాత్రమే తేలేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా ఆయనకి బాధలు లేవు, ఇబ్బంది లేదు అని చెప్పి మిత్రులు చెప్తున్నారు. అయినప్పటికీ దీని వెనుక గల కారణం ఏంది, అసలైన కారణం ఏంది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తేలుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేగుర్పల్లి గ్రామ శివారు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.